ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి రావాలంటే ఒక పరిశుద్ధురాలు కావాలి. ఎవరున్నారబ్బా పరిశుద్ధురాలు? పరిశుద్ధమైన కన్యక ఎవరున్నారయ్యా అంటే దేవుడు పార చూసి మరియమ్మ గారిని ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఆమె పరిశుద్ధురాలు, స్త్రీలలో పరిశుద్ధురాలు ఆమె. అందరూ కూడా మరియమ్మ గారిని విమర్శిస్తూ ఉంటారు. ప్రియులారా, మరియమ్మ గారంత పరిశుద్ధత విమర్శించే వాళ్ళకు ఉందా? ఉందా అండి? ఉందా? ఉందా చెప్పండి. ఉందా? ఉందన్న వాళ్ళు చేతులు పైకెత్తండి, లేదన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం చేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మరియమ్మ గారిని విమర్శించే ప్రతి ఒక్కరికి కూడా మరియమ్మ గారంత పరిశుద్ధత ఎవరికీ లేదు. నీతిమంతుని విమర్శిస్తే వాడు దేవుని యందు తీర్పు పొందవలసిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తీర్పుకు గురి కాకుండా ఉండాలంటే నీతిమంతురాలైన మరియమ్మ గారిని విమర్శించడం చాలా తప్పు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఉద్యోగం చేస్తూ ఉండగా కోర్టు కేసు ఒకటి వచ్చింది. కోర్టు కేసు వచ్చినప్పుడు వెంటనే యేసుప్రభు వారు మరియమ్మ గారు వచ్చి ఆపేశారు అంతే ఆ కేసుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరియమ్మ గారు పరిశుద్ధత అంత తక్కువ కాదండి. మహాపరిశుద్ధులైనటువంటి దేవుడు భూలోకానికి రావాలి అంటే పరిశుద్ధురాలైన మరియమ్మ గారు కావాలి ఖచ్చితంగా. కన్య మరియ గర్భవతి కుమారుని కని ఆయనకు మన భూలోకానికి దేవుణ్ణి ఇచ్చిన మహాస్త్రీ అండి ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా విమర్శిస్తే మీ ముందు కనపడితే మరియమ్మ గారిని చెప్పండి, ఈ విధంగా మంచి మాటలతో చెప్పండి. ఇది కాదమ్మా, ఆ ఇంటే ఉంటారు లేకపోతే ఇంటే వింటారు లేకపోతే లేదు, మనకు అనవసరం అని. మరి మరియమ్మ గారు పరిశుద్ధురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది నాకు తెలుసు ప్రియులారా. ఎన్నోసార్లు మేము కుటుంబ ప్రార్థనలో దేవుడు ప్రార్థన మరి పరిచర్య ప్రార్థన మొదలుపెట్టినప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం. అక్కడికి ఇంటి దగ్గర దివితాలలో ఉండేవాళ్ళం. అప్పుడు ముందు కుటుంబ ప్రార్థన దేవుడు నేర్పారు పరిశుద్ధాత్మ ద్వారా. మరి నేర్పిన తర్వాత మేము కూర్చుని ప్రార్థన చేస్తున్నాం. కూర్చుని ప్రార్థన చేసేటప్పుడు మరియమ్మ గారు వచ్చింది. మరియమ్మ గారు వచ్చి కూర్చుని కాదు, మోకాళ్ళ మీద ఉన్నానే అంది. మాకు నేర్పిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యం ఏంటో బోధించడం నాకు నేర్పారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.